విమానానికి సంబంధించిన కూలిన ఘటనకి సంబంధించి ఇందులో చనిపోయిన వారి కుటుంబాలది ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. కలనను కూల్చిన విమానం, చనిపోయిన భార్య చివరి కోరికను తీర్చి చివరకు ఆమె దగ్గరికే వెళ్ళిపోయిన భర్త, పెళ్ళైన 2 రోజులకే నవవరుడు మృతి, పెళ్లి కుదిరిందన్న ఆడబిడ్డ ఆనందం ఆవిరి, భర్త బర్త్డే కోసమని భార్య సర్జరీకి ఓ చెల్లి, కొడుకు కొన్న కొత్త ఇంటిని చూద్దామని చూడకుండానే వెళ్ళిపోయిన వృద్ధ దంపతులు, హృదయాలను మెలిపెడుతున్న విమానయాన ప్రమాద మృతుల కన్నీటి కథలు వెదలు. సో మొత్తానికి అహ్మదాబాద్కు సంబంధించి పూర్తి స్థాయిలో జరిగిన అంశాన్ని చూసాం. భారత్లోనే తన అస్థికలను కలపాలన్న భార్య చివరి కోరికను తీర్చడానికి వచ్చిన భర్త, కొడుకు కొత్తగా కట్టుకున్న ఇల్లును చూద్దామని వచ్చిన తల్లిదండ్రులు, పెళ్లి నిశ్చయం కావడంతో కొత్త జీవితాన్ని ఊహించుకుంటున్న యువతి, భర్త పుట్టినరోజును కలిసి జరుపుకోవాలన్న ఆశపడ్డ భార్య, కల నెరవేరిందన్న ఆనందంలో హెయిర్ హోస్ట్, సర్జరీ కోసం వచ్చిన ఆడబిడ్డ, లండన్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దామనుకున్న సిస్టర్స్, గురువారం ఎయిర్ ఇండియా విమానం కుప్పగోలిన ఘటనలో అసలు బాసిన వారి ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి బాధ మీ అందరికీ తెలిసిన విషయమే. సో దీనికి సంబంధించి పలు సంస్థలు ఏంది అంటే మీడియా ఛానళ్ళు ఒక్కొక్కరు తగ్గట్టుగా ఒక్కొక్కరు ఏంది అంటే రాస్తున్న కథనాలు మనం చూస్తున్నాం. సో విరిగిన తలుపే కాపాడింది, కండ్ల ముందే పలువురు మరణించారు, మరణం తథ్యమని భావించాను కానీ గ్రౌండ్ ఫ్లోర్పై కూలడంపై నా అదృష్టం, మృత్యుంజయుడు రమేష్ మనోగతం అంటూ కూడా చూస్తున్నాం. సో మొత్తానికి విమానయాన ప్రమాదంలో పూర్తి స్థాయిలో ఏకైక వ్యక్తి ఒక్కరు బ్రతికొచ్చారంటే ఈ రమేష్కు సంబంధించి. ఇక దాంతోపాటు ఇక్కడ చూస్తున్నాం కదా పూర్తి స్థాయిలో విమానయాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభం. అహ్మదాబాద్లో గురువారం జరిగిన విమానయాన ప్రమాదంపై నగర పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదం వల్ల 265 మంది మరణించినట్లుగా పేర్కొన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు కూడా ప్రారంభించింది అంటూ కూడా ఇక్కడ మనం చూసాం. నానా ఉద్యోగం మానేసి నిన్ను చూసుకుంటామంటూ కూడా పైలట్ సుమిత్ తన తండ్రితో అన్న చివరి మాట. ఇక కొందరు మరణం గురించి తెలియని తల్లిదండ్రులు అంటూ చూడొచ్చు, కుటుంబం అంతా కూడా విషాదం అంటూ కూడా చూడొచ్చు. ఇక్కడ కల తీరింది అంటూ కూడా చూడొచ్చు. ఇక అదే ఆమెది ఆఖరి కాలు, ఇక భార్య చివరి కోరిక తీర్చేందుకు అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి లక్కీ నెంబర్ ఏంది 1206, ఇక్కడ 12/06 విజయ్ రూపానికి సంబంధించి కలిసి రాని లక్కీ నెంబర్ అంటూ కూడా చూడొచ్చు. ఇక్కడ మరో అంశం ఏంటంటే వివాహం నిశ్చయం అంతలోనే విషాదం అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి బాధాన్ని. సో మొత్తానికి విమానయానానికి సంబంధించి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. మన ఊళ్ళల్లో ఉండే గతంలో చాలా సందర్భాలలో కొన్ని సందర్భాలలో చూస్తాం, బస్సు వెళ్తా అంటేనే కింద రేకు ఊడిపోవడం, లేకపోతే ఏదో ఒకటి కింద పడుతున్న సంఘటనలు ఉన్నాయి కదా. ఈరోజు విమానయాన సంస్థ నిర్వాహకులు కూడా వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కారణంగా ఇంతమంది ప్రాణాలు పోయినాయి అనేది వాస్తవం. ఎందుకంటే దానికంటే ముందు ఒక ప్రయాణికుడు రిలీజ్ చేసిన వీడియో మీరు అందరూ కూడా చూశారు. దాంట్లో ప్రధానంగా కూడా మీ అందరికీ కనబడిన దృశ్యం ఏంది, అది ఏసీలు పనిచేయకపోవడం, దాంతోపాటు ఉక్కపోత ఉన్న పరిస్థితి కనబడుతుంది. అనేక రకాలుగా కూడా సేఫ్టీ లేదు, అనేక రకాలుగా కూడా అక్కడ ప్రయాణికుడు వివరించిన పరిస్థితి సాంకేతిక లోపం కారణంగానే పూర్తి స్థాయిలో అక్కడ ఏంది దాన్ని అక్కడ ఉంచిర్రు అనేది రకరకాలుగా విన్నాం. సో ఫైనల్గా జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ పూర్తిగా కూడా ఒకటే అంశం అందరినీ కూడా కలవరపెట్టింది ఏంటంటే అందరికీ సంబంధించి వాళ్ళ కలల జీవితాన్ని, ఒకరు కాదు ఇద్దరు కాదు కదా, ఇంతమంది చనిపోవడంతో పూర్తి స్థాయిలో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా నివ్వరబోయే విషయం నిర్ఘాంతమైన పరిస్థితికి మనం చూస్తున్నాం.